సినిమా తమిళ్లో నేను చూశాను, చాలా బాగుంది, స్టైల్గా ఉంది సినిమా. సో తమిళ్లో మంచి హిట్ సినిమా ఇది. సో అలాగే ఈ సినిమా కూడా తెలుగులో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏఎం రత్నం గారు అంటే నాకు అతను ఫస్ట్ జెంటిల్ మ్యాన్ దగ్గర నుంచి ఒక ప్యాషను. సో తను అడగగానే నేను రావడం జరిగింది. సో ఏఎం రత్నం గారితో నేను వర్క్ చేయాలని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. సో థ్యాంక్ యూ. ఈ ఆడియోకి నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్ ఇప్పటికే ఆయనతో గంట సేపు మాట్లాడితే 59 minutes సినిమా గురించే మాట్లాడతారు. అండ్ హీజ్ లైక్ అన్ ఎన్సైక్లోపీడియా. ఏ సినిమా ఎలా తీశారు, ఆయన ఫస్ట్ మూవీ కాడి నుంచి ఆ మూవీ ఈ లొకేషన్లో తీసామండి, ఆ లొకేషన్లో ఇంత బాధలు ఉంటాయి, ఎంత కష్టపడ్డాం, ఎలా చేసాం, ఒకసారి ఆయన మాటలు వింటూ ఉంటే ఆయన ఎంత ప్యాషనేట్. అండ్ మూవీ హిట్స్ అండ్ ఫెయిల్యూర్స్ పక్కన పెట్టేస్తే ప్రతి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అదిరిపోయే సినిమాలు తీస్తున్నారు. తెలుగులో కూడా ఎంత వాడగానే సినిమా మంచి హిట్ అవ్వాలని మళ్ళీ తెలుగులో మీరు స్ట్రైట్ సినిమాలు తీయాలి, తప్పకుండా స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇందాక సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు అందరు హీరోలు, డైరెక్టర్స్ మీతో చేయడానికి చాలా ఉత్సాహపడుతూ ఉంటారు. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్స్. నన్ను చిన్నప్పటి నుంచి చూసాను, ఎందుకంటే నాన్నగారి దగ్గర నుంచి పరిచయం ఉంది బాగా. ఆయన తర్వాత తీసిన సినిమాలు కానీ, ఎందుకంటే వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్, వెరీ నాలెడ్జ్, అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది. ఆయన తీసిన సినిమాలు కానివ్వండి చాలా మంచి, ఎవ్రీ పక్క నుండి బాగా కేర్ తీసుకొని ప్రతి ఆర్టిస్ట్కు స్టోరీ దగ్గర నుంచి, లిరిక్స్ దగ్గర నుంచి అన్ని బాగా దగ్గర నుంచి చేసేవాళ్ళు. ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండస్ట్రీ, ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండ్ తమిళ ఇండస్ట్రీ. చాలా మంచి సినిమాలు తీశారు. మళ్ళీ మధ్యలో కొంచెం చిన్న గ్యాప్ వచ్చినా మళ్ళీ బ్యాక్ అయ్యి అగైన్ విత్ హ్యూజ్ సక్సెస్తో మళ్ళీ స్టార్ట్ అయ్యారు. అండ్ మళ్ళీ తెలుగులో మళ్ళీ స్ట్రైట్ సినిమాలు చాలా మంచి సినిమాలు తీయాలి. తెలుగులో ఇంతమంది తీసిన అజిత్ గారితో సినిమాలు పెద్ద హిట్ అయినాయి. ఈ సినిమా కూడా చాలా మంచి హిట్ అయింది తమిళ్లో. తెలుగులో కూడా ఇది మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రత్నం గారు లాంటి ప్రొడ్యూసర్స్ మనకి చాలా మంది కావాలి. ఎందుకంటే ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ మస్ట్ కావాలి మన ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ ఈ ఆడియో నన్ను పిలిచినందుకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈరోజు రత్నం గారు ఆడియోకి నేర్చిన నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సినిమా తెలుగు సినిమా చేశారు ఆయన. ఈ కుర్రాడు ఇంట్రడక్షన్ చేశాను. అప్పుడు నేను ఆసియాన్ షూటింగ్ క్లైమాక్స్ చేస్తున్నాము వైజాగ్ హోటల్లో. ఆ తర్వాత అనుకోకుండా ప్రేమలేఖ సినిమా నేను భారతీయ తర్వాత చూశాను. ఆ సినిమా నేను రైట్స్ కొన్న తర్వాత చాలామంది హీరోలు, ప్రొడ్యూసర్స్ రీమేక్ చేయమని, తర్వాత ఒక హీరో అయితే 50% రికమెండేషన్ చేస్తాడు, నువ్వు డైరెక్ట్ చేయమని అడిగినా కానీ ఈ సినిమా నేను డబ్బింగే చేస్తానని చేశాను. ఆ ప్రేమలేఖ సినిమా పాటలు కానీ సినిమా కానీ పెద్ద హిట్ అయింది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను అనుకోకుండా కంటిన్యూస్గా 2 సినిమాలు అయిపోయినాయి, 3వ సినిమా కూడా నెక్స్ట్ మంత్ మొదలు పెడుతున్నా. 3 సినిమాలు ఆయనతో చేయగలుగుతున్నాను. కానీ ఇక్కడ గ్యాప్ లేకుండా కంటిన్యూగా చేయడం అంటే అందరూ ఆశ్చర్యపడి అజిత్ గారిని ఇంట్లో కట్టేశారు రత్న గారు. కంటిన్యూగా ఆయనకే చేస్తున్నారు అనుకున్నారు తమిళ ఇండస్ట్రీలో. యాక్చువల్గా అది కాదు, ఆయనకి బాగా నచ్చింది. మళ్ళీ ఇప్పుడు 3వ సినిమా మొదలవలేదు, 4వ సినిమా మీడియా చేస్తారండి కదా అని అడుగుతున్నారు. సో అందుకు కారణం ఏంటంటే ఆయన అజిత్ గారు చెప్పాలంటే ఫస్ట్ సెట్కి వస్తే తనే వెళ్ళి చిన్న స్పాట్ బాయ్ నుంచి తనే అందరిని విష్ చేస్తారు. అసలు ఒక హీరోలా ఉండరు ఆయన, చాలా కలిసి ఉంటారు. చాలా వెరీ సింపుల్, చాలా మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. గౌతమ్ గారితో చాలాసార్లు కలిశాను సినిమా చేయాలని. చాలాసార్లు ఒకసారి విక్రమ్తో చేయాల్సి వచ్చింది, కుదరలేదు. సో ఇప్పుడు అనుకోకుండా సడన్గా ఇప్పుడు ఈ సినిమా చేసాం. సినిమా ఏంటంటే ఆయన కథ కంటే ఆయన స్టైల్, గౌతమ్ ఎలా చేస్తారు అనే పద్ధతిలో నేను సినిమా ట్రైన్ ఉండదు. కమర్షియల్ ఆస్పెక్ట్ని కూడా మీరు అన్నట్టు సెంటిమెంట్ కానీ ఒక స్టైలిష్ ఫిలిం చేసే దాంట్లో ఆయన పేరు గౌతమ్ అంటే ఒక స్టైలిష్ ఫిలిం అని ఒక పేరు ఉంది. సో ఈ సినిమాని తనతోటి త్వరగానే ఫినిష్ చేసాం మేము వెనకాల తనకి ఏం కావాలో అన్నీ చేసి త్వరగా ఫినిష్ చేయాలి. ఎస్పెషలీ అజిత్ గారిని అలాంటి స్టార్ని పెట్టుకొని టోటల్ సినిమా మేము చెన్నైలోనే షూట్ చేసాం, వేరే ఎక్కడా చేయలేదు. చెన్నైలో చేయడం ఆయనకున్న ఫ్యాన్స్కి చాలా కష్టం. కానీ మొదట నేను ప్రామిస్ చేశాను, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము సినిమా అలాంటి లొకేషన్లో సెలెక్ట్ చేసి అలా సెక్యూరిటీ ఇచ్చి, అలాగే ఒకరోజు రోడ్లో ఆయన డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు మామూలుగా సింపుల్గా.
ఆయన తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు పక్కన ట్రై చేసి సడన్గా జై అజిత్ అని చెప్పి నెక్స్ట్ ఫోన్ చేశారు. అలా అంత లీనై మామూలుగా ఒక చిన్న హీరో చేసినట్టే రోడ్లు పబ్లిక్లో అంతా షూట్ చేసిన సినిమా. అందువల్ల గౌతమ్ మేనన్ దానికి ప్రిపేర్ చేశారు, చేసి త్వరగా ఫినిష్ చేయగలం గౌతమ్ మేనన్ అండ్ హ్యారీస్ జెరాస్ కాంబినేషన్ అన్నీ సూపర్ హిట్లు అయినాయి. ఒక 7 years తర్వాత మళ్ళీ ఈ సినిమా కాంబినేషన్ చేయడం జరిగింది. నేను హ్యారీస్ జెరాస్తో 2 సినిమాలు చేశాను గతంలో. కోవిల్ అనే సినిమా, తర్వాత భీమా అనే సినిమా చేశాం. ఆ తర్వాత ఈ సినిమా హ్యారీస్ జెరాస్తో చేశాం. హ్యారీస్ జెరాస్ నాకు చాలా కాలం నుంచి పరిచయం. అంతకుముందు ఆయన కీబోర్డ్ ప్లేయర్గా ఉండి రెహమాన్ మన నరసింహ సినిమా అంతా ఆయన రికార్డింగ్ వాయించారు. అప్పటి నుంచి బాగా తెలుసు. సో ఈయన వెరీ బిజీ. ఆయన ఈ సినిమాకి త్వరగా ఫినిష్ చేసి ఇవ్వడం వల్ల త్వరగా ఫినిష్ చేయగలిగాం. కోఇన్సిడెంట్గా అక్కడ ఏం టైటిల్ పెట్టాలి, ఈ ప్రారంభం కానీ ఈ ఎన్ఐ రిందాల్ తమిళ సినిమా టైటిల్ కానీ సినిమా పెట్టినప్పుడు అసలు టైటిల్ పెట్టలేదు. లాస్ట్ వరకు ఆల్మోస్ట్ ఎన్నో ఆలోచించి సరే ఒక టైటిల్ అనౌన్స్మెంటే ఒక ట్విట్టర్లో చూస్తే బ్లాక్ అయిపోయింది, అంత క్రేజీగా ఉండింది. సో సడన్గా ఆయన అజిత్ గారు ఏం చెప్పారంటే ఒక హీరోయిజమే ఉండకూడదు, నేను హీరో అని అనకూడదు, సబ్జెక్ట్ క్యాప్ట్గానే టైటిల్ పెట్టమని చెప్పారు. ఈవెన్ ఎన్ఐ రిందాల్ అన్ని పెట్టడానికి కూడా ఆలోచిస్తే తర్వాత ఇది న్యూట్రల్ టైటిల్ అని ఒప్పించి అని అలా పెట్టాం. తర్వాత చూస్తే ఇది ఎంజిఆర్ గారి సినిమా పాట ఉంది. ట్విట్టర్లో మేము అనుకోలే, ఫ్యాన్సే ఎంజిఆర్ ఫోటో అజిత్ ఫోటో ఇద్దరు ఫోటోలు వేశారు. అట్లాగే ఇది యాక్చువల్గా సత్యదేవ్ దాని పేరు ఈ సినిమాలో. సత్యదేవ్ ఐపీఎస్ అట్లని పెడదాం అనుకున్నాను ముందు, అది మోస్ట్ కమర్షియల్గా ఉంటుంది అనుకుని సడన్గా స్ట్రైక్ అయింది నాకు ఎంతవాడు కానీ. సో టైటిల్ పెడితే తర్వాత చూస్తే ఇక్కడ కూడా తెలుగులో పాట ఉంది రామారావుది, ఎంతవారు కానీ వేదాంతులైన కానీ భలే తమ్ముళ్ళు. అప్పుడు అనుకున్న కరెక్ట్గా సింక్ అయింది, అక్కడ ఎంజిఆర్ పాట ఇక్కడ రామారావు పాట ఇలా సింక్ అయ్యి కరెక్ట్గా టైటిల్ కుదిరింది. డైరెక్టర్గా పెద్దరికం అనే సినిమా సూపర్ హిట్ చేశారు. ఆయన చేసే ప్రతి సినిమాల్లో కూడా ఓన్లీ ప్రొడ్యూసర్గానే కాకుండా ప్రతి డిపార్ట్మెంటు 24 క్రాఫ్ట్స్లోనూ ఆయనకి ఎంతో అనుభవం ఉంది. అదే మళ్ళీ ఇప్పుడు ఆయన వరుసగా మళ్ళీ సూపర్ హిట్స్ కొడుతున్నారు. ఈ ఎంతవాడు కానీ తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది, తెలుగులో కూడా మే 1st వీక్లో రిలీజ్ అనుకుంటున్నారు, చాలా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. నన్ను చిన్నప్పటి నుంచి చూసాను, ఎందుకంటే నాన్నగారి దగ్గర నుంచి పరిచయం ఉంది బాగా. ఆయన తర్వాత తీసిన సినిమాలు కానీ, ఎందుకంటే వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్, వెరీ నాలెడ్జ్, ప్రతి డిపార్ట్మెంట్లో ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది. ఆయన తీసిన సినిమాలు కానివ్వండి చాలా మంచి, ఎవ్రీ పక్క నుండి బాగా కేర్ తీసుకొని ప్రతి ఆర్టిస్ట్కు స్టోరీ దగ్గర నుంచి లిరిక్స్ దగ్గర నుంచి అన్ని బాగా దగ్గర నుంచి చేశారు. ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండస్ట్రీ, ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండ్ తమిళ ఇండస్ట్రీ. చాలా మంచి సినిమాలు తీశారు. మళ్ళీ మధ్యలో కొంచెం చిన్న గ్యాప్ వచ్చినా మళ్ళీ బ్యాక్ అయ్యి అగైన్ విత్ హ్యూజ్ సక్సెస్తో మళ్ళీ స్టార్ట్ అయ్యారు. అండ్ మళ్ళీ తెలుగులో మళ్ళీ స్ట్రైట్ సినిమాలు చాలా మంచి మంచి సినిమాలు తీయాలి. తెలుగులో ఇంతమంది తీసిన అజిత్ గారితో సినిమాలు పెద్ద హిట్ అయినాయి. ఈ సినిమా కూడా చాలా మంచి హిట్ అయింది తమిళ్లో. తెలుగులో కూడా ఇది మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రత్నం గారు లాంటి ప్రొడ్యూసర్స్ మనకి చాలా మంది కావాలి, ఎందుకంటే ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ, ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ మస్ట్ కావాలి మన ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ ఈ ఆడియో నన్ను పిలిచినందుకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈరోజు రత్నం గారు ఆడియోకి నేర్పించిన నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సినిమా తెలుగు సినిమా చేశారు ఆయన. ఈ కుర్రాడు ఇంట్రడక్షన్ చేశాను. అప్పుడు నేను ఆసియాన్ షూటింగ్ క్లైమాక్స్ చేస్తున్నాము వైజాగ్ హోటల్లో. ఆ తర్వాత అనుకోకుండా ప్రేమలేఖ సినిమా నేను భారతీయ తర్వాత చూశాను. ఆ సినిమా నేను రైట్స్ కొన్న తర్వాత చాలామంది హీరోలు ప్రొడ్యూసర్స్ రీమేక్ చేయమని, తర్వాత ఒక హీరో అయితే 50% రెమ్యునరేషన్ చేస్తాడు, నువ్వు డైరెక్ట్ చేయమని అడిగినా కానీ ఈ సినిమా నేను డబ్బింగే చేస్తానని చేశాను. ఆ ప్రేమలేఖ సినిమా పాటలు కానీ సినిమా కానీ పెద్ద హిట్ అయింది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను అనుకోకుండా కంటిన్యూస్గా 2 సినిమాలు అయిపోయినాయి, 3వ సినిమా కూడా నెక్స్ట్ మంత్ మొదలు పెడుతున్నా. 3 సినిమాలు ఆయనతో చేయగలుగుతున్నాను. కానీ ఇక్కడ గ్యాప్ లేకుండా ఫ్లర్ట్ చేస్తున్నావా? నువ్వు పడతావని కాన్ఫిడెన్స్ ఇస్తే ఏమైనా చేస్తావు.